హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్నాక్ వచ్చేసి మనకి పిల్లలకి కుకీస్ అంటే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో బయట కాకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. అంటే మైదా వాడకుండా, షుగర్ లేకుండా, ఓవెన్ కూడా లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దాంట్లో హాఫ్ కప్ బటర్ అయితే వేస్తున్నాను. బటర్ వద్దు అనుకున్న వాళ్ళు గీ కూడా వేసుకోవచ్చు, కానీ క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇట్లాంటి కుకీస్ చేసేటప్పుడు క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. సో ఎంత తక్కువ ఎక్కువ కాకుండా కరెక్ట్ పోర్షన్లు వేసుకుంటే మనకు కరెక్ట్ బేక్ అవుతుంది, కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో నేనైతే బటర్ వేస్తున్నాను, లేదంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ కప్ అనమాట. సో మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో హాఫ్ కప్ వేసుకున్న తర్వాత నేను కోకోనట్ షుగర్ వేస్తున్నాను. అంటే రిఫైన్డ్ షుగర్ కన్నా కోకోనట్ షుగర్ బెటర్ కాబట్టి, బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ షుగర్ ఉంది కాబట్టి వేస్తున్నాను. సో అది కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి, హాఫ్ కప్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హాఫ్ కప్ రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి హాఫ్ కప్ తీసుకుంటున్నాను. సో సేమ్ క్వాంటిటీయే హాఫ్ కప్ తీసుకోవాలి. అలానే కొంచెం గోధుమ పిండి కూడా 1/4 అయితే తీసుకోవాలన్నమాట. సో అది కొంచెం తక్కువ క్వాంటిటీ, అంటే మీరు హాఫ్ కప్లో కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొని వేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట. సో మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం 1 స్పూన్ ఆఫ్ పాలు అయితే వేస్తున్నాను నేను. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నా అది మొత్తం జారుడుగా అయిపోతుంది. సో బేకింగ్ సరిగా రాదు. కొంచెం మనకి సో మిల్క్ అయితే కొంచెం మనకి సాఫ్ట్నెస్ కోసం వేసాను అనమాట. కొంచెం వేస్తే మనకి ఒక మెత్తగా అయ్యి కొంచెం అనేది బేకింగ్ అనేది మంచిగా అవుతుందని ఒక్క స్పూనే వేయండి పాలైతే. తర్వాత ఇట్లా బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. సో ఈ విధంగా ఇట్లా సర్కిల్ లాగా చేసేసుకొని మనం నైఫ్ ఉంటుంది కదా, సో కత్తితో ఇలా ఘాటు లాగా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా లైన్స్ పెట్టుకోవాలి, క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఇలా క్రాస్గా చేసుకుంటే మనకి కుక్కీ షేప్లో కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా దీని మీద డెకరేటివ్గా చేయాలనుకుంటే పిస్తా పెట్టుకోవచ్చు, బాదం పెట్టుకోవచ్చు అండ్ కాజు కూడా పెట్టుకోవచ్చు. సో చిన్న చిన్నగా చాప్ చేసి స్ప్రింకిల్ లాగా చల్లుకున్న అవి కూడా మంచిగా హీట్ అయ్యి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. సో అది మీరు చేసుకున్నా పర్లేదు, ప్లెయిన్గా ఇలా చేసుకున్నా ఓకే. సో ఈ విధంగా అయినాక ఒక గిన్నెలోకి మనం ఒక స్టాండ్ పెట్టుకొని ఇట్లా లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉండనివ్వాలన్నమాట. అది హీట్ అవ్వాలన్నమాట. ఆ గిన్నె మొత్తం హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా ఏమి రాయాల్సిన అవసరం లేదు గిన్నెకి. అంటే ఇప్పుడు మనం కేక్స్ చేస్తే బటర్ పేపర్ వేస్తాం, లేదంటే కొంచెం గీ అప్లై చేస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేను 4 వేసాను, ఇంకో ప్లేట్లో 4 వేసాను అనమాట. సో నాకు ఇది సరిపోలేదు కాబట్టి, కాకపోతే మీరు ఏం చేయాలంటే ఒక పెద్ద ప్లేట్లోనే అన్ని బిస్కెట్స్ కుకీస్ వేసేసి పెడితేనే బెస్ట్. సో నేను ఇది పెట్టాను. నెక్స్ట్ ఇంకో ప్లేట్, సో నెక్స్ట్ గిన్నెలోకి ఇంకా నేను 4 కుకీస్ అయితే పెట్టాను అనమాట. సో నాకు తెలిసి ఒకటే ప్లేట్లో మనం ఎన్ని కుకీస్ చేస్తామో అన్ని కుకీస్ ఈవెన్గా కుక్ అయిపోతాయి అనమాట. సో నేను ఇలా పెట్టడం వల్ల కిందవి చాలా బాగా కుక్ అయినాయి, పైన కూడా ఆల్మోస్ట్ కుక్ అయినాయి. సో దాని మీద కూడా లిడ్ పెట్టుకుంటే ఇంకా మంచిగా కుక్ అవుతాయి. సో ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. సో కొంచెం అయితే బేక్ అయిందనమాట. సో ఇదైతే కరెక్ట్గా మనము పెట్టిన 25 మినిట్స్ మాత్రమే బేక్ చేసుకోవాలి. ఎక్కువ అంటే 30 or 35 ఎక్కువ ఓవర్గా కూడా బేక్ చేసినా అంత బాగుండవు. సో కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తేనే ఈ కుకీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఓవెన్లో కాదు కదా చేసేది, సో గిన్నెలో కాబట్టి చూసుకొని, అందులో కూడా డిగ్రీస్ అన్ని సెట్ చేసుకొనే పెడతారు. కాకపోతే ఇది గిన్నెలో చేస్తున్నాం కాబట్టి మనకి కరెక్ట్గా కుకీస్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే 25 మినిట్సే పెట్టండి. ఎందుకంటే 25 మినిట్స్లోనే అది మంచిగా బేక్ అవుతుంది. అది కూడా సిమ్లో పెట్టాలన్నమాట. హెల్దీ కుకీస్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా, ఫింగర్ మిల్లెట్ తోటి వాళ్ళకి టేస్ట్ కూడా అర్థం కాదనమాట. ఇప్పుడు రాగి పిండి అంటే కొంచెం ఇష్టపడారు కదా, ఇందులో కుకీస్లో చేస్తే వాళ్ళ టేస్ట్ కూడా అబ్జర్వ్ చేయలేరు. సో ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు. ఇలా కూడా మనము ఇంక్లూడ్ చేసి ఇవ్వచ్చు అనమాట. రాగి పిండి, గోధుమ పిండి అండ్ ఇందులో అన్నీ మనము న్యాచురల్గానే వాడినాం కాబట్టి హెల్దీ అనమాట, చాలా హెల్దీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తింటారనమాట. సో ఇది చాలా హెల్దీ కుకీస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.